హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లైక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ ఇయర్ ఇచ్చేది. ఇక ఐపీఎల్ 2024 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తమ జైత్రయాత్రను కొనసాగిస్తుంది. పంజాబ్ కింగ్స్తో ఉప్పల్ వేదిక జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్లో సమిష్టంగా రాణించిన సన్ రైజర్స్ హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అండ్ టేబుల్లో కూడా అక్కడ 2వ ప్లేస్కి అయితే చేరుకుంది. అక్కడ మనకి వరుణుడు కూడా చాలా హెల్ప్ చేసినా చెప్పుకోవచ్చు. అడగక ముందు అక్కడ ప్లే ఆఫ్స్కి పంపిండు, ఇప్పుడు అడగక ముందు అక్కడ సెకండ్ స్పాట్ కూడా ఇచ్చిండు. థ్యాంక్ యూ వర్ణదేవ. ఎందుకంటే ఎస్ఆర్హెచ్కి మరి అక్కడ అడగకముందే అక్కడ ప్లే ఆఫ్స్కి పంపిండు, అడగకముందే ఇక్కడ మరి సెకండ్ స్పాట్ కూడా ఇచ్చిండు. కాబట్టి అందరూ కూడా మరి అక్కడ వర్ణదేవునికి అయితే మనం థ్యాంక్ యూ చెప్పాల్సిందే. ఇక ఈ మ్యాచ్లో మనం చూసుకుంటే అక్కడ ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్లు నష్టానికి 214 పరుగులు చేసింది. ఓపెనర్స్ ఇద్దరు కూడా అక్కడ కలిసి అక్కడ 90 రన్స్ పార్ట్నర్షిప్ అయితే ఇచ్చిర్రు అక్కడ పంజాబ్ కింగ్స్కి అయితే. ఇక మధ్యలో అక్కడ రిల్లే రాసవ్ దాన్ని కొనసాగించిండు. చివరిలో వచ్చిన జితేష్ శర్మ దాన్ని మెరిపించి 214 వరకు తీసుకొచ్చిండు. ఇక సన్ రైజర్ హైదరాబాద్ బౌలర్స్లో కొంచెం అక్కడ డిసప్పాయింట్ చేసిన చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ చాలా డిసప్పాయింట్ చేసి 2 మినిట్ రన్స్ అయితే ఇచ్చిళ్ళు. బట్ ఆ వికెట్ మీద గుడ్ అని చెప్పుకోవచ్చు. ఇక టీ నటరాజన్ 2 వికెట్లు తీయగా ప్యాట్ కమిన్స్, విజయకాంత్ తలో వికెట్ అయితే పడగొట్టిల్లు. అనంతరం లక్ష్య సేదనకు దిగిన సన్ రైజర్ హైదరాబాద్ బ్యాట్స్మెన్స్ అక్కడ 19.1 ఓవర్లోనే 6 వికెట్లకు 215 పరుగులు చేసి సునాయాస విజయాన్ని అయితే అందించాలి అక్కడ ఎస్ఆర్హెచ్కి అయితే. అభిషేక్ శర్మ మరోసారి షేక్ చేసింది అక్కడ. మరి అక్కడ ట్రావిస్ హెడ్ అన్నారు, ట్రావిస్ హెడ్ లేకపోతే కష్టం అన్నారు. మరి ఏమైంది ఇప్పుడు? ట్రావిస్ హెడ్ డక్అవుట్ అయినా కానీ అక్కడ అభిషేక్ శర్మ అండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అనేది ఈ విజయాన్ని అయితే మనకు అందించాలని చెప్పుకోవచ్చు. అందరు అన్నారు మరి మ్యాచ్ ముందు ట్రావిస్ హెడ్ కొడతాడు చేజింగ్లో అని, ఫస్ట్ బ్యాటింగ్లో అని. ట్రావిస్ హెడ్ ఉంటేనే ఎస్ఆర్హెచ్ గెలుతుంది, లేకపోతే గెలవదు అన్నారు. బట్ ట్రావిస్ హెడ్ డక్అవుట్ అయినా కానీ అక్కడ మనోళ్ళు అయితే 214 పరుగులు అయితే చేజ్ చేసిళ్ళు సునాయాసంగా దట్టు. ఇక ట్రావిస్ హెడ్ లేకున్నా అక్కడ అభిషేక్ శర్మ 66 కొట్టి 28 బాల్లో 5 4లు 6 6లు 235 స్ట్రైక్ రేట్తో. ఇక వన్డౌన్లో వచ్చిన రాహుల్ త్రిపాఠి కూడా ఇక్కడ తగ్గేదిలే అన్నట్టు అక్కడ మూమెంట్ అయితే కంటిన్యూ చేసింది. 33 కొట్టిన 18 బాల్లో 4 4లు 2 6లు 283 స్ట్రైక్ రేట్తో. అండ్ 2 డౌన్లో వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి కూడా అక్కడ 37 కొట్టిన 25 బాల్లో 1 4 3 6లు 148 స్ట్రైక్ రేట్తో. కొంచెం బౌలింగ్లో డిసప్పాయింట్ చేసిన కానీ బ్యాటింగ్లో మాత్రం ఇరగదీసిండు. ఇక 3 డౌన్లో వచ్చిన క్లాస్ అని మాత్రం అక్కడ మ్యాచ్ని అయితే ఫినిషింగ్ చేసిండు. బట్ లాస్ట్ అక్కడ ఉండకుండా ఆయన అక్కడ 42 కొట్టిన 26 బాల్లో 3 4లు 2 6లు. ఇక చివరిలో వచ్చిన సామాధి అని సన్వీర్ సింగ్ వాళ్ళైతే ఫినిష్ చేసిరు. దాంతో 19.1 ఓవర్లో 6 వికెట్లకు నష్టానికి అక్కడ 215 పరుగులు చేసి సునాయాస విజయాన్ని అయితే అందుకుంది అక్కడ ఎస్ఆర్హెచ్. ఇక్కడ మనం చూడాల్సింది మెయిన్గా అక్కడ మనం ఇంతమంది చెప్పుకున్నాం అక్కడ ట్రావిస్ హెడ్ అని. అందరు అన్నారు ఏమైంది ట్రావిస్ హెడ్ అక్కడ మెయిన్ హెడ్ అన్నారు అందరికీ అక్కడ ఎస్ఆర్హెచ్కి అయితే. బట్ ట్రావిస్ హెడ్ లేకున్నా అక్కడ మ్యాచ్ అయితే గెలిచింది. ఇదే మనకు పెద్ద పాజిటివ్ అని చెప్పుకోవచ్చు ఎస్ఆర్హెచ్కి. ట్రావిస్ హెడ్ ఒకవేళ ఫెయిల్ అయినాయని మనలో అయితే మిగతా వాళ్ళు ఉన్నారు. అక్కడ బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్లు కూడా చేజింగ్లోనే గెలిచిళ్ళు. దట్టు మంచి బౌలింగ్ లైనప్ పైన. ఇక్కడ చూసుకుంటే హర్షల్ పటేల్ ఉన్నాడు, కరెంట్ చూసుకుంటే అక్కడ పర్పుల్ క్యాప్ హోల్డరు హర్షదీప్ సింగ్ ఉన్నాడు, అక్కడ రాహుల్ చాగర్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు, హర్ప్రీత్ బార్ కూడా రీసెంట్గానే ఫామ్లో ఉన్నాడు. కాబట్టి మంచి అక్కడ బౌలింగ్ లైనప్ పైన ఇలాంటి చేజ్ అనేది చాలా అక్కడ బిగ్గెస్ట్ పాజిటివ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఇక అంతకుముందు మ్యాచ్లో కూడా ఎల్ఎస్జీ బౌలింగ్ యూనిట్ మంచిగా ఉంది అది అన్నారు, కానీ అక్కడ 10 ఓవర్ల లోపు అక్కడ ఫినిష్ అయితే వేసిళ్ళు మరి 164 రన్స్ అయితే. ఓవరాల్లో చూసుకుంటే మరి అటు ఫస్ట్ బ్యాటింగ్ వేసినా సెకండ్ బ్యాటింగ్ వేసినా తగ్గేది లాంటి అక్కడ ఎస్ఆర్హెచ్ అయితే. ఇక బౌలింగ్లో కొంచెం మనలో అయితే డిసప్పాయింట్ వేసిళ్ళు. భువనేశ్వర్ కుమార్ వికెట్ లాకుండా మంచిగా వేసిండు. బట్ అక్కడ ఒక బౌలర్ షాట్తో అయితే వెళ్ళిళ్ళు. బట్ ఇదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ప్లే ఆఫ్స్లో చూసుకుంటే అక్కడ మరి కొంచెం డీప్ బ్యాటింగ్ లైనప్ ఉంటే మాత్రం బెటర్ ఉంటుంది. సన్వీర్ సింగ్ కూడా బౌలింగ్ వేసే అవకాశం ఉంటుంది. ఇక ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ మ్యాచ్ అదే క్వాలిఫైర్ 1 మ్యాచ్ వచ్చేసి మే 21 నాడు అక్కడ అహ్మదాబాద్లోని కేకేఆర్తో ఆడనుంది. ఇక ఆ మ్యాచ్కి ఒకసారి మనం చూసుకుంటే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఓపెనింగ్లో బర్లకు దిగుతారు. లాస్ట్ మ్యాచ్లో ట్రావిస్ హెడ్ విప్లవమైన కానీ మనకు తెలుసు ఇతని గురించి ఏ విధంగా రాణిస్తాడో. ఫైనల్స్ అంటే క్వాలిఫైర్స్ అంటే ఇతను దగ్గర నుంచి మనం చూసినాం వరల్డ్ కప్లో ఏ విధంగా ఆడించిండో. కాబట్టి మరి అలాంటి నాకు ఇక్కడ అవస్థ మొత్తం ఖచ్చితంగా మనం డైరెక్ట్ ఫైనల్కి అయితే వెళ్తాం. ఇక మరోవైపు అభిషేక్ శర్మ కూడా గత 2 మ్యాచ్లు కూడా హాఫ్ సెంచరీ అయితే కొట్టిండు. లాస్ట్ మ్యాచ్లో కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. ఇక అదే మూమెంట్ను క్యారీ చేస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది ఎస్ఆర్హెచ్ పాయింట్ ఆఫ్ మనం చూసుకుంటే. ఇక నెంబర్ 3లో రాహుల్ త్రిపాఠి కూడా లాస్ట్ మ్యాచ్లో ఆ మూమెంట్ అనేది ఎక్కడ కూడా తగ్గనేయకుండా చూసుకున్నాడు. 33 కొట్టిన 18 బాల్లో 4 4లు 2 6లు 183 స్ట్రైక్ రేట్తో. మరి ఈ మ్యాచ్ కూడా అదే రావాలని మనం అందరం కోరుకుందాం. ఇక లాస్ట్ మ్యాచ్లో 33 కొట్టింది. బట్ ఈ మ్యాచ్లో ఒక 50 అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇతని దగ్గర నుంచి అయితే. ఇక నెంబర్ 4లో చూసుకుంటే అక్కడ నితీష్ కుమార్ రెడ్డి లాస్ట్ మ్యాచ్లో బౌలింగ్లో చూసుకుంటే 3 ఓవర్లకి 54 ఇచ్చిండు. బట్ ఆ వికెట్లో కొంచెం ప్రెజర్ అయితే ఉంది దాని మీద, కొంచెం బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ కాబట్టి. ఇక బ్యాటింగ్లో చూసుకుంటే దాన్ని అయితే రెక్టిఫై చేసుకున్నాడు. 30 కొట్టిన 25 బాల్లో 1 4 3 6లు 148 స్ట్రైక్ రేట్తో. ఇంకా నెంబర్ 5లో చూసుకుంటే క్లాసన్ గురించి మన అందరికీ తెలుసు. మరి రన్స్ వస్తలే అంటే ఈ మ్యాచ్లో రన్స్ వచ్చినాయి లాస్ట్ మ్యాచ్లో. ఇన్ఫ్యాక్ట్ 42 కొట్టిన 26 బాల్ 3 4లు 2 6లు 161 స్ట్రైక్ రేట్తో. బట్ లాస్ట్ అక్కడ ఫినిష్ అయితే చేయలేకపోయిండు, కొంచెం ర్యాష్ అవుట్ అయ్యిండు.
ఇక నెంబర్ 6లో చూసుకుంటే అబ్దుల్ సమద్ కూడా లాస్ట్ మ్యాచ్లో 8 బాల్లో 11 కొట్టిండు, ఒక 6 కొట్టిండు, మంచిగా ఫినిష్ అయితే చేసిండు 137 స్ట్రైక్ రేట్తోని. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తారు అనేది. ఎందుకంటే ఇతని గురించి మనందరూ తెలిసిందే, పెద్ద హిట్స్ కొడతారు, లాస్ట్లో వచ్చి 10 బాల్లో 20 కొడతాడు, 25 కొడతాడు. ఇక నెంబర్ 7లో చూసుకుంటే అక్కడ షాబాజ్ అహ్మద్ కూడా లాస్ట్లో కొంచెం డిసప్పాయింట్ చేసిండు. మరి అక్కడ బ్యాటింగ్లో ముఖ్యంగా కొంచెం వీళ్ళందరికన్నా ముందు వచ్చిండు. అక్కడ నెంబర్ 6లో బ్యాటింగ్ వచ్చిండు, బట్ 6 బాల్లో 3 కొట్టిండు, అవుట్ అయిండు. ఇక బౌలింగ్లో చూసుకుని 1 ఓవర్ వేసిండు, 13 రన్లు అయితే ఇచ్చిండు. ఇంకా బౌలింగ్ ఇస్తే మాత్రం చాలా బెటర్ ఉండేది. అక్కడ 2 ఓవర్లు వేస్తే మాత్రం చాలా బెటర్ ఉండేది. నితీష్ కుమార్కి ఇంకొక ఓవర్ ఇచ్చిండు, బట్ అదే ఓవర్ ఇతనికి ఇస్తే మాత్రం చాలా బెటర్ ఉండేది. ఎందుకంటే మిడిల్ ఓవర్స్లో కొంచెం స్పిన్నర్లకు అయితే గ్రిప్ అయింది ఫస్ట్ ఇన్నింగ్స్లో. ఇక నెంబర్ 8లో చూసుకుంటే సన్వీర్ సింగ్ గురించి మనందరికీ తెలిసిందే. మరి లాస్ట్ మ్యాచ్లో చూసిన ముఖ్యంగా ఫీల్డింగ్లో ఏ విధంగా 2 క్యాచ్లు పట్టిండు. ఇక బ్యాటింగ్లో కూడా మరి అక్కడ మంచి హార్డ్ హిట్టర్ అని నాకు తెలుసు. రీసెంట్గా చూసుకున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 200కు పైగా స్ట్రైక్ రేట్ అయితే ఉంది. మరి ఇక్కడ కూడా అదే కంటిన్యూ. అక్కడ కేకేఆర్లో ఎలా అయితే రమన్దీప్ సింగ్ ఉన్నాడో ఇక్కడ సన్వీర్ సింగ్ మనకి అలాంటి రోల్ అయితే ప్లే చేసే అవకాశం ఉంటుంది. ఇక నెంబర్ 9లో చూసుకుంటే ప్యాట్ కమిన్స్ లాస్ట్ మ్యాచ్లో మంచిగా రన్ ఇచ్చిండు, 4 ఓవర్లకు 36 రన్లు ఇచ్చిండు, ఒక క్రూషల్ వికెట్ తీసుకున్నాడు. మరి చాలా బెటర్ బౌలింగ్ వేసింది చెప్పుకోవచ్చు దట్టు ఆ వికెట్లో. ఇక నెంబర్ 10లో చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ కూడా లాస్ట్ మ్యాచ్లో వికెట్ రాకుండా కానీ మంచిగా రన్ ఇచ్చిండు, 4 ఓవర్లకు 36 రన్లు ఇచ్చిండు. ఇతను కూడా 9 ఎకరంతో. బట్ ఈ మ్యాచ్ అయితే వికెట్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇతని దగ్గర నుంచి అయితే. ఇక నెంబర్ 11లో చూసుకుంటే విజయకాంత్ లాస్ట్ మ్యాచ్ ఒక క్రూషల్ వికెట్ తీసుకున్నాడు. అక్కడ ఓల్ది ప్రభు సిమ్రన్ సింగ్ది 4 ఓవర్లకు 30 రన్లు ఇచ్చిండు, 9.2 ఎకరంతో. ఫస్ట్ ఓవర్ కొంచెం రన్స్ ఎక్కువైనా కానీ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఓవర్ అయితే మంచిగా కంబ్యాక్ చేసిండు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తారు అనేది. అందరూ అంటున్నారు మరి మ్యాంక్ మార్కర్ని తీసుకురావాలి, ఇతని ప్లేస్లో గ్లెన్ ఫిలిప్స్ని పట్టుకురావాలని. బట్ ఇతనే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఇంకా అక్కడ ఇంపాక్ట్ ప్లేయర్ అక్కడ నటరాజన్ వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ మ్యాచ్లో కూడా మంచిగా రానిచ్చిండు. మరి అంతకుముందు మ్యాచ్లో 2 మ్యాచ్లో కొంచెం ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయినా కానీ లాస్ట్ మ్యాచ్లో అయితే మంచిగా కంబ్యాక్ చేసిండు. మరి 4 ఓవర్లకు అక్కడ 33 రన్లు ఇచ్చిండు, అక్కడ 2 వికెట్లు తీసుకున్నాడు, క్రూషల్ అవి 8.2 ఎకరంతో. ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం ఖచ్చితంగా మనం ఫైనల్కి అయితే వెళ్తాం. ఇక ఫైనల్గా ప్లేయింగ్లో ఒకసారి మనం చూసుకుంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేస్తే, నెంబర్ 3లో రాహుల్ త్రిపాఠి, 4లో నితీష్ కుమార్ రెడ్డి, 5లో ఎన్రిచ్ క్లాసెన్, 6లో అబ్దుల్ సమద్, 7లో షాబాజ్ అహ్మద్, 8లో సన్వీర్ సింగ్, 9లో ప్యాట్ కమిన్స్, 10లో భువనేశ్వర్ కుమార్, 11లో విజయకాంత్, ఇంపాక్ట్ ప్లేయర్గా టీ నటరాజన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ఫాక్ట్ అక్కడ మనం చూసుకుంటే మరి నెంబర్ 9 దాకా మంచి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తున్నది. ఎందుకంటే మరి అక్కడ క్వాలిఫైర్ 1 మ్యాచ్ గెలిస్తే మాత్రం డైరెక్ట్ ఫైనల్కే వెళ్తాం. కాబట్టి ఎలాంటి చేంజెస్ అయితే చేయొద్దు, విన్నింగ్ టీంతోనే బరిలోకి దిగాలి. అందరూ అంటున్నారు అక్కడ విజయకాంత్ ప్లేస్లో మార్కర్ని పట్టుకురావాలి అండ్ ఫిలిప్స్ని పట్టుకురావాలని. బట్ ఆ చేంజ్ అయితే చేయరు, ఎందుకంటే విన్నింగ్ టీంతో వెళ్తేనే బెటర్ ఉంటుంది. అక్కడ విజయకాంత్ కూడా 2 మ్యాచ్లో మంచిగా ఇంప్రెస్ చేసిండు, బట్ లాస్ట్ మ్యాచ్లో కూడా మంచిగా రానిచ్చిండు. కాబట్టి మరి ఈ మ్యాచ్ అయితే మనం వికెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎక్కువ తన దగ్గర నుంచి అయితే. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి, మరి ఏమైనా చేంజెస్ చేస్తారా లేదా అనేది. అండ్ మీ యొక్క ప్లేయింగ్ కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి.